సంవత్సరాలు. ఎందుకంటే ఇంతకు ముందు మాట్లాడిన పెద్దలు, సభాధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య గారు, సోదరులు హరిబాబు గారు, మందవ మోహన కృష్ణ గారు, శివప్రసాద్ గారు మాట్లాడుతూ జోహార్ కోడెల గారు అనే పదం నోటి నుంచి రావాలంటే చాలా కష్టంగా ఉంటా ఉంది. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మనకు తెలిసిన పదం అడుగో కోడెల, ఈడుగో కోడెల, జై కోడెల, జై జై కోడెల అని పలికించిన నోటితో ఈరోజు జోహార్ అనాలంటే చాలా కష్టంగా, చాలా ఇబ్బందిగా ఉంది. కోడెల శివప్రసాదరావు గారి విగ్రహ ఆవిష్కరణకి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ గర్వంగా, గౌరవంగా, నాయకుడుగా గౌరవించే శాసనసభ్యులు, కోడెల గారు ఇష్టపడే నాయకుడు ప్రభాకర్ అన్నయ్య గారికి, మా కుటుంబ సభ్యులు, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారికి, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న నరసరావుపేట శాసనసభ్యులు అరవింద్ బాబు గారికి, వేదికను అలంకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, గుండెల్లో ప్రాణ సమానంగా భావించే రావిపాడు తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా ఆడబిడ్డలకి, మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గుండెల్లో పెట్టుకుని ఆరాధించే కోడెల శివప్రసాదరావు గారి విగ్రహ ఆవిష్కరణ. కోడెల శివప్రసాదరావు గారు గుండెల్లో పెట్టుకుని కాపాడిన గ్రామం రావిపాడు గ్రామం. ఈ గ్రామంతో కోడెల గారికి నాకు ఒక సంబంధం ఉంది. ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళు చెప్పినట్లు తెలుగుదేశం పార్టీకి కంచు కోట లాంటి గ్రామం రావిపాడు గ్రామం. ప్రాణాలు ఇస్తాం గాని ఒక్క ఓటు కూడా అవతల పార్టీకి పడితే ఒప్పుకునేది లేదు అని చెప్పే గ్రామం రావిపాడు గ్రామం. నేను ఎందుకు ఈరోజు ఈ మాట చెప్తా ఉన్నానంటే 99లో కోడెల శివప్రసాదరావు గారి ఇంటిలో బాంబులు పేలి సిబిఐ కేసులు పెట్టి దేశం మొత్తంలో ఒకే ఒక్క నియోజకవర్గంలో ఎలక్షన్ జరిగింది. అది నరసరావుపేట నియోజకవర్గం. ఆ రోజు కోడెల శివప్రసాదరావు గారికి సంబంధం లేకపోయినా, నమ్ముకున్న కార్యకర్తలు తన కళ్ళ ముందే చనిపోయినా, నమ్ముకున్న పార్టీ కోసం, నమ్మిన వాళ్ళ కోసం పోరాటం చేసే క్రమంలో రాత్రి 10 గంటలైనప్పుడు తండ్రికి ప్రచారం చేయాలి, పార్టీని గెలిపించాలని చెప్పి 25 ఏళ్ల క్రితం వచ్చాను రావిపాడు గ్రామానికి. రాత్రి 10 గంటలకి వెళ్ళేటప్పుడు చెప్పారు, గంటలు అయిపోయిందండి, 11 గంటల వెళ్ళిపోవచ్చు అని చెప్పని. ఊరు మొదలు పెట్టినప్పటి నుంచి ఊరి చివరి వరకు అక్క చెల్లెలందరూ హారతులు, బొట్లు, మా ఇంటికి రావాలి, మా కోడెల బిడ్డ వచ్చాడు, మా డాక్టర్ గారు అబ్బాయి వచ్చాడు అని చెప్పి పూల మీద మీ గుండెలో నడిపించిన మా అనుభవం నేను మర్చిపోలేను. జీవితాంతం బ్రతికున్నంత కాలం మీకు అండగా నిలబడతాను, గుర్తు పెట్టుకుంటాను, కాపాడుతాను. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈరోజు వేదిక చుట్టూ ఉన్న నాయకులు చాలా మందికి తెలుసు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత సోదరుడు హరిబాబు గారు మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ నాయకులందరూ కూర్చుంటారు. ముందు రోజు పోలింగ్ ఎట్లా జరిగింది, ఏ బూతుల్లో ఎన్ని ఓట్లు పడ్డాయి, మనకి ఎంత మెజార్టీ వస్తుందని చెప్తా ఉంటారు. మొదలు పెడతారు నరసరావుపేట మండలం. డాక్టర్ గారు లింగంగుంటలో మనకి ఓట్లు పడలేదు, బసికాపురంలో మనకు ఓట్లు పోయినాయి, రంగారెడ్డిపాలెంలో మన ఏజెంట్లు కూర్చోబెట్టలేదు, పమిడిపాడులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడి చేశారు, పాలపాడులో మనకి ఓట్లు రావట్లేదు, రొంపిచెర్ల మండలం ఇబ్బందికరంగా ఉంది. ఇవన్నీ కోడెల శివప్రసాదరావు గారు ఒకటే మాట చెప్పేవాళ్ళు, రావిపాడు నాకుంది, రావిపాడు గ్రామం తెలుగుదేశం పార్టీ కోసం
నా కోసం ప్రాణాలిప్పించే గ్రామం. ఎవరు ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని దిగ్గజలు చేసినా తెలుగుదేశం పార్టీని నన్ను కాపాడే గ్రామం ఈ రావిపాడు గ్రామం ఉన్నంత వరకు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇంతవరకు మెజారిటీ తగ్గకపోవడం ఊరందరితో పాటు కార్యకర్తగా నేను గర్వపడతా ఉన్నాను. అంతేకాదు ఆ రోజు పార్లమెంటు అక్కడ మాచర్ల నుంచి ఖమ్మం మార్కాపురం ఉన్న రోజుల్లో, అక్రమాలు చేస్తున్న రోజుల్లో అప్పుడులాగా కోడెల గారు మాచర్లో ఉన్నారని చెప్పి మనం ఇంతకు ముందు చెప్పిన గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, పోలింగ్ ఏజెంట్ల మీద, పోలింగ్ బూత్ల్లో రౌడీజం చేస్తా ఉన్నప్పుడు అందరూ ఎదురు చూసే పేరు కోడెల శివప్రసాదరావు. అడుగో వచ్చాడు ఆ కోడెల, ఇదిగో అడుగు పెట్టాడు ఆ కోడెల అనగానే రావిపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ మా డాక్టర్ గారి వెనకాల కట్టప్ప సైన్యం లాగా ఈ ఊరిలో అవతల పార్టీ వాళ్ళు చేసే అక్రమాన్ని డాక్టర్ గారి ధైర్యంతో, డాక్టర్ గారి అండగా నిలబడిన గ్రామం ఈ రావిపాడు గ్రామం. అందుకే ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేము. కాకపోతే బాధ ఏంటంటే ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం పెట్టవలసిన విగ్రహం ఆలస్యమైంది. ఆలస్యానికి కారణం మీరు కాదు, మీ ముందు నిలబడ్డ ఇంతకు ముందు మీకు అడ్డంగా ఉన్నారే, మీరు చెప్పారే పక్కకు పోండి, పక్కకు పోకపోతే మీ కాళ్ళు ఎరగొడతామని చెప్పారే, వాళ్ళు కారణం. మీ ధైర్యం, మీ మాట, మీరు ఆ పట్టుదలే ఈ రోజు కోడెల శివప్రసాదరావు గారి విగ్రహ ఆవిష్కరణ మన గ్రామంలో మనందరికీ నచ్చిన విధంగా మనం చేసుకోగలుగుతున్నాం. అందుకే రావిపాడు గ్రామం అంటే కోడెల గారికి అభిమానంతో పాటు పార్టీకి ప్రాణించే గ్రామానికి ఏ విధంగా నేను సహాయం చేయగలను, ఏ విధంగా నా మనుషులకి అండగా నిలబడను. ఆ రోజు పౌరురాజు గారి దగ్గర నుంచి భరత్రావు గారు గాని, పూదోడ రాజు గారు గాని, అంతయ్య గాని, ఆశీర్వాదం గారు గాని, జోజయ్య గారు గాని, డానియల్ గారు గాని, ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే కోడెల కుటుంబం అంతా ఉన్న గ్రామం రావిపాడు గ్రామం. అందుకే నరసరావుపేటలో ఈ రోజు 6 సంవత్సరాలు దూరమైనా సరే 60 ఏళ్లకు సరిపోయేంత చరిత్రని, ధైర్యాన్ని, అభివృద్ధిని ఇచ్చిన మహానుభావుడు కోడెల శివప్రసాదరావు గారు. ఈ రోజు మనం నడిచే రోడ్డు, మనం పీల్చే గాలి, మనం చూస్తున్న అభివృద్ధి ప్రతిదీ కోడెల శివప్రసాదరావు గారు మన మీద ప్రేమతో చేశారు. ఈ రోజు 200 పడకల ఆసుపత్రి, వెళ్ళడానికి గుడి, ఉండడానికి ఇల్లు, సిమెంట్ రోడ్లు, అంతేకాకుండా స్టేడియము, షాదీఖానా, కుల మతాలకు అతీతంగా ఇక్కడ మన రావిపాడు గ్రామంలో చివరికి శ్మశాన వాటికలను కూడా బాగు చేశాడు. ఆ రోజు నా అక్క చెల్లెళ్ళు అందరు ఇబ్బంది పడతా ఉన్నారంటే వాటర్ ట్యాంక్ కట్టించారు. పోయినసారి చెరువు పూడికి తీపిచ్చారు. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా చివరికి కాలనీలో ఉండే వాళ్ళకు కూడా రోడ్లు వేపించి కొత్త కాలనీ ఏర్పాటు చేసి వాళ్ళకి ఇల్లు కట్టించాడు. నరసరావుపేటలో గాని, రావిపాడు గ్రామంలో గాని జరిగిన ప్రతి అభివృద్ధిలో కోడెల శివప్రసాదరావు గారు బ్రతికే ఉంటారని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. అందుకే ఇంతకు ముందు నేను చెప్పినట్లు ఇటు పక్క అన్న నందమూరి తారక రామారావు గారికి గాని, అటు పక్క కోడెల శివప్రసాదరావు గారికి గాని వాళ్ళు మరణం లేని మహానుభావులు. అందుకే వాళ్ళకి వర్ధంతులు ఉండవు. వాళ్ళు చేసిన అభివృద్ధి రూపంలో మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహానుభావులు అని చెప్పడానికి ఒక కొడుకుగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా గర్వపడతా ఉన్నాను. ఇంతకు ముందు పోయినసారి సెప్టెంబర్ 16వ తారీఖు సోదరులు కృష్ణదేవరాయలు గారి ముందు నేను ఒకటి కోరిక కావడం జరిగింది. కోడెల బిడ్డగా ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చూపించిన అభిమానం, కార్యకర్తల పట్ల ఆయనకున్న పట్టుదల, ఆయన ఇచ్చిన ధైర్యానికి గుర్తుగా నరసరావుపేటలో చిరస్థాయిగా కోడెల గారి పేరు గుర్తుండే విధంగా ఒక మంచి కార్యక్రమం చేయాలి, ఆయన పేరు నిలబడాలి, నిలబెట్టాలి అని చెప్పి కోరుకోవడం జరిగింది. ఆ రోజు మాట ఇచ్చారు, కానీ ఆ మాట అమలు చేసే సమయం ఈ రోజు మనందరి ముందు దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అందుకే ఇంతకు ముందు చెప్పినట్లు
ఈ కార్యక్రమం జరిగేటప్పుడు కూడా మధ్యాహ్నం వచ్చాను ఇక్కడికి. వచ్చినప్పుడు అంతా మబ్బులు పట్టున్నాయి, వర్షం వస్తుందేమో, కార్యక్రమం జరగదేమో అని చెప్పి భయపడతా ఉంటుంటే ఒకటే మాట అన్నా, కోడెల శివప్రసాదరావు గారి విగ్రహావిష్కరణ జరగబోతా ఉంది. ఆ పంచభూతాలు కూడా కోడెల శివప్రసాదరావు గారి మాట. కోడెల శివప్రసాదరావు గారు ఏవైతే కోరుకుంటారో అందులోనూ కోడెల గారు ఇష్టపడే రావిపాడు గ్రామంలో ఎటువంటి ఇబ్బంది జరగదు. మీరు గుండెల మీద చేసుకునే కార్యక్రమం జరపండి. అక్క చెల్లెలు ఉన్నారు, వెనకాల తెలుగుదేశం పార్టీ జెండా ఉంది, ఎటువంటి ఇబ్బంది రాదు అని చెప్పాను. నా మాట నిలబెట్టిన ప్రతి ఒక్కరికి బిడ్డగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా, ఇంత మనస్ఫూర్తిగా మనసులో ఉన్న దేవుడిని బయటకు తీసుకువచ్చి విగ్రహ రూపంలో ప్రతిష్ఠించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, దూరమైనా సరే మన మీద అభిమానంతో ఇచ్చేసిన ప్రభాకర్ గారికి ఒక్కటే కోరుకోవడం జరుగుతూ ఉంది. చాలా మంది తెలుగుదేశం పార్టీలో నాయకులు ఉంటారు, గౌరవిస్తారు, కానీ కొంతమందిని చూస్తేనే ఆ పౌరుషం, పోరాడాలనే ఆ తెంపు, ఆ ధైర్యం, అటువంటి నాయకుల్లో మీరొకరు. కోడెల శివప్రసాదరావు గారు ఉన్నంత కాలం ఇది ప్రభాకర్ చెప్పాడంటే అది జరగాలి. ప్రభాకర్ ఒక మాట అన్నాడంటే దాంట్లో నిజాయితీ ఉంటది, దాంట్లో గౌరవం ఉంటది అని చెప్పి మిమ్మల్ని, మీ మాటని గౌరవించిన నరసరావుపేటకి రావటం, మా అందరి మధ్యలో కోడెల గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా తన చేతుల మీదుగా చేసిన అరవింద్ బాబు గారికి, ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. ధన్యవాదాలండి.